రాష్ట్రంలో వాతావరణం చాలా వరకు చల్లబడింది. కొన్ని జిల్లాలలో వానలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో ఆవర్తనంతోని ఎల్లుండి నుంచి ఇంకిన్ని వర్షాలు పడతాయని నిపుణులు చెప్తున్నారు. రుతుపవనాలు కూడా చురుగ్గా మారి రాష్ట్రం దిక్కు కదులుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో వర్షాలు మొదలైనాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఉత్తర కోస్తా తీరానికి ఆనుకుని ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతోని ఎల్లుండి నుండి భారీ వర్షాలు పడతాయంటున్నారు వాతావరణ అధికారులు. ఆవర్తనం ప్రభావంతోని ఇప్పటికే చాలా చోట్ల వానలు పడుతున్నాయి. ఏటూరు, నాగారం, మడుగూరు, భద్రాచలంలల్లా పెద్ద వర్షం పడింది. వికారాబాద్ జిల్లా తాండూరుల ఈదురుగాలులతో పాటు వాన బీభత్సం చేసింది. 9వ తారీఖు తర్వాత 3 రోజుల పాటు రాష్ట్రమంతా ఇంకిన్ని పెద్ద వర్షాలు పడతాయని వాతావరణ నిపుణులు చెప్పారు. మంగళవారం రాత్రి నుండి 24 గంటలల్లా జగిత్యాలలో ఎక్కువగా 11 సెంటీమీటర్ల వర్షం పడింది. గట్టుల 7 సెంటీమీటర్లు, జక్రన్పల్లి, గంగాధరల 6, భువనగిరి, మిర్యాలగూడ, నిజామాబాద్లల్లా 5, జూరాల, రేంజల్, బోధ్లల్లా 4 సెంటీమీటర్ల వర్షాలు కురిశాయి. ఓ దిక్కు వర్షాలు పడుతున్నా నల్లగొండల మాత్రం 42 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ఇక కేరళ, కర్ణాటక మీదుగా ఏపీ దాకా వచ్చిన నైరుతి రుతుపవనాలు దక్షిణ కోస్తాల కొన్ని ప్రాంతాలకు విస్తరించినాయి. ఇంకో 3 రోజుల్లో ఏపీ మొత్తం వస్తాయని నిపుణులు చెప్పారు. తెలంగాణకు రుతుపవనాలు రానీకి 4-5 రోజుల సమయం పడొచ్చంటున్నారు అధికారులు.